కర్ణాటకలో ఉన్న ధర్మస్థల టెంపుల్ గురించి షాకింగ్ ఎలిగేషన్స్ వస్తే అందరూ షాక్ అయ్యారు. మాస్ బెరియల్స్, సెక్షువల్ అసాల్ట్స్, యాసిడ్ అటాక్స్ అన్ని ఉన్నాయి ఈ స్టోరీలో. లెట్స్ గెట్ ఇన్ టు ది ఫుల్ డీటెయిల్స్. ఒక శానిటేషన్ వర్కర్ ధర్మస్థల టెంపుల్ లో 1995 నుంచి 2014 వరకు వర్క్ చేసిన పర్సన్ ఇప్పుడు కోర్టులో చెప్పాడు. అతని అలిగేషన్స్ ఏంటి అంటే అతని ఫోర్స్ చేసి మోర్ దెన్ 100 బాడీస్ బెరీ చేయమని చెప్పారు. విమెన్ అండ్ మైనర్ గర్ల్స్ బాడీస్ లో సైన్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్, యాసిడ్ బన్స్, స్ట్రింగులేషన్ కూడా ఉన్నాయని చెప్పారు. 2014 లో తన ఫ్యామిలీలో ఒక మైనర్ గర్ల్ కి సెక్షువల్ అసాల్ట్ అయ్యాక 2024 లో 10 years తర్వాత బయటకు వచ్చి స్కెలిటన్స్ ఎవిడెన్స్ తో కంప్లైంట్ ఇచ్చారు. జూలై 2025 లో పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. విజిల్ బ్లోవర్ చెప్పినట్టు తన మీద చేసిన థ్రెట్స్ చాలా సీరియస్ గా ఉన్నాయి. నిన్ను కూడా చంపేసి నీ బాడీ కూడా ఆ బాడీస్ లాగా బెరీ చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. కోర్టులో తన టెస్టిమోనీ ఇచ్చినప్పుడు ఫుల్ బాడీ కవర్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చాడు. తన కంప్లైంట్ లో వాళ్ళు చెప్పారు 2010 లో ఒక 12 to 15 years స్కూల్ గర్ల్ ని స్కూల్ యూనిఫామ్ లో పెట్రోల్ బంక్ దగ్గర బెరీ చేయమని చెప్పారు. అనదర్ కేసులో ఒక యంగ్ ఉమెన్ ఫేస్ కి యాసిడ్ వేశారు. బాడీని న్యూస్ పేపర్ తో ర్యాప్ చేసి డీజిల్ తో బెరీ చేయమని చెప్పారు. ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకున్నారు కర్ణాటక గవర్నమెంట్. హోమ్ మినిస్టర్ అండ్ సీనియర్ పోలీస్ ఆఫీషియల్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫార్మ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య చెప్పారు ఇన్వెస్టిగేషన్ ఫుల్ లీగల్ గా ఉంటది, ఎవరిని కూడా ప్రొటెక్ట్ చేయరు అని. టెంపుల్ అథారిటీస్ కూడా చెప్పారు ఇన్వెస్టిగేషన్ హైయెస్ట్ లెవెల్ లో జరగాలి, ట్రూత్ తెలియాలి అని. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఇంటర్నల్ సెక్యూరిటీ డీజీపీ, దక్షిణ కన్నడ ఎస్పీ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ ని ఇంక్లూడ్ చేశారు. సొసైటీకి మ్యాండేట్ నాట్ జస్ట్ ధర్మస్థల ఇన్సిడెంట్ బట్ పాస్ట్ 20 years లో సిమిలర్ డిసపియరెన్సెస్ ఆర్ సస్పిషియస్ డెత్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేయడం. ఈ కేసు చూస్తే మనకి 2012 లో జరిగిన సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు గుర్తొస్తుంది. 17-year-old స్టూడెంట్ కాలేజ్ నుంచి తిరిగి వస్తున్న టైంలో ఫోర్స్ చేసి తీసుకెళ్లి రేప్ చేసి మర్డర్ చేశారు. పబ్లిక్ అవుట్రేజ్ ఇచ్చింది. అక్యూజ్డ్ సంతోష్ రావు ని కోర్ట్ 2023 లో దోషి కాదు అని వర్డిక్ట్ ఇచ్చి వదిలిపెట్టింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా ఫ్లాస్ ఉన్నాయని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సిబిఐ ఎంక్వైరీకి పబ్లిక్ డిమాండ్ చేసినప్పుడు కోర్ట్ ఆ టైంలో సిబిఐ ప్రాబ్ రిజెక్ట్ చేసింది. ప్రెజెంట్ ఎస్ఐటీలో సౌజన్య కేసు ని రీఓపెన్ చేయమని విక్టిమ్ ఫ్యామిలీ డిమాండ్ చేస్తున్నారు. సౌజన్య కేసులో జరిగిన ఇంజస్టిస్ చూసి పబ్లిక్ లో బాధ, విషాదం పెరిగింది. ఇప్పుడు ధర్మస్థలలో ఫ్రెష్ అలిగేషన్స్ వచ్చేసాక చాలా మంది చెప్తున్నారు అప్పుడు నిజం కన్సీల్ చేశారు, ఇప్పుడు అట్లీస్ట్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ అవ్వాలి అని. విమెన్స్ కమిషన్, రిటైర్డ్ జడ్జెస్ అండ్ యాక్టివిస్ట్ అందరికి సేమ్ డిమాండ్. కోర్ట్ మానిటర్డ్ ఎస్ఐటీ ఉండాలి, విజిల్ బ్లోవర్ కి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. లీక్ అయిన కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి. అడ్వకేట్ అండ్ లీగల్ గ్రూప్స్ ఈవెన్ సుప్రీం కోర్ట్ కి సీల్డ్ ఎన్విలోప్ లో అక్యూజ్డ్ నేమ్స్ పెట్టారు. ఇది ఒక ప్రివెంటివ్ స్టెప్. ఇన్ కేస్ విజిల్ బ్లోవర్ మీద డేంజర్ ఉంటే పబ్లిక్ అందరికి ఒకటే కోరిక, ట్రూత్ తెలియాలి, జస్టిస్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ఈ కేసులో వచ్చిన సీరియస్ అలిగేషన్స్ అండ్ పబ్లిక్ ప్రెజర్ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అందరి ఫోకస్ ఎస్ఐటీ ఇన్వెస్టిగేషన్ జెన్యూన్ గా, కంప్లీట్ గా జరగడం మీద ఉండాలి. మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.